శ్రీమాత్రే నమః. ఎటువంటి గొడవలకైనా సరే మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక మంచి పరిహారం ఉంది. దాన్ని కనుక మనం జాగ్రత్తగా పాటించామంటే మనం ఈ గొడవలన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి, తద్వారా మనశ్శాంతిగా ఉండడానికి, తద్వారా అనారోగ్యాలు మన దరికి చేరకుండా ఉండడానికి, తద్వారా ప్రశాంతంగా ఉండడానికి మార్గం ఏర్పడుతుంది. అదేమిటంటే మౌనేన కలహం నాస్తి. మౌనాన్ని పాటించండి. ఎవరన్నా ఒక మాట అనగానే యుద్ధానికి వెళ్ళిపోకండి వాళ్ళ మీదకి. మౌనంగా ఉండండి, ఆలోచించండి. ఈవేళ ఎవరన్నా మాట అంటే ఓ రాత్రి తెల్లారిన తర్వాత రేపొద్దున యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. రేపు చూద్దాం లేదు దీని సంగతిని వదిలేసేయండి అక్కడికి. దాంతో ఒక రాత్రి గడిచేటప్పటికి ఆ కోపం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట. దీన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. మౌనంగా ఉంటే కనుక మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉండడానికి కారణభూతం అవుతుంది. జయం.